బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో నీట్ గందరగోళంపై విచారణ నెలకొంది. నీట్ కౌన్సిలింగ్ నిలిపివేయాలన్న పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. నీట్ పరీక్ష అవకతవకలపై సిబిఐ విచారణ చేయాలని పిటిషనర్ కోరారు. సిబిఐ విచారణ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టులో నీట్ ఎగ్జామ్ విషయంలో గందరగోళంపై విచారణ నెలకొంది. నీట్ కౌన్సిలింగ్ నిలిపివేయాలని పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. నీట్ పరీక్ష అవకతవకలపై సిబిఐ విచారణ చేయాలని పిటిషనర్ కోరారు. పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్ ప్రసన్న, నీట్ పరీక్షపై గతంలో వచ్చిన ఫలితాలపైన అంటే ఒక్కరికే మొత్తం 66 మందికి ఫస్ట్ క్లాసులు రావడం, ఒకే సెంటర్ లో 6గురికి టాప్ మార్కులు రావడం, అలాగే గ్రేస్ మార్కులు 1523 మందికి సంబంధించి గ్రేస్ మార్కులను ఎక్కువ ఇవ్వడం అనేది ప్రధానంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా నీట్ ఎగ్జామ్ పై కూడా ఫలితాలపైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా గత మూడు రోజులుగా నీట్ ఎగ్జామ్ పై గందరగోళం నెలకొంది. ఇటు సుప్రీంకోర్టులో కూడా విడివిడిగా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ పిటిషన్ల పైన సుప్రీం ధర్మాసనం కూడా ప్రధానంగా విచారణ చేపడుతోంది. నిన్న జరిగిన విచారణకు సంబంధించి అయితే ఫలితాలకు సంబంధించి మళ్ళా ఎగ్జామ్ కు సంబంధించి కూడా నిన్న విచారణ సందర్భంగా విచారణను మళ్ళా 8వ తారీఖు వాయిదా వేసింది. మళ్ళీ ఈ రోజు సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అంటే కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వడానికి కూడా సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. అయితే అంటే ఈ రోజు ఏదైతే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో నీట్ గందరగోళంపై విచారణ కొనసాగిన నేపథ్యంలో నీట్ కౌన్సిలింగ్ నిలిపివేయాలని పిటిషన్ వేశారు. దానిపై పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. మరోవైపు నీట్ పరీక్ష అవకతవకలపై సిబిఐ విచారణ కోరుతూ ఈ రోజు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. మరోవైపు నీట్ ఎగ్జామ్ పై అవకతవకలు జరగడం, అవినీతి జరగడం, ఈ పేపర్ లీకేజ్ జరగడం పట్ల విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఇటు ఢిల్లీలోనూ దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో వారందరికీ మద్దతుగా రాజకీయ పార్టీలు కూడా రోడ్లపైకి వచ్చి మద్దతు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం విఫలమైందంటూ కూడా వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది నాశనం చేస్తున్నారు. గతంలో కూడా అనేక సార్లు పేపర్ లీక్ అయినప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పేపర్ లీకేజ్ అనేది జరిగింది. దానివల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఈ నీట్ పేపర్ ను కూడా 32 లక్షలు పెట్టి ఒక విద్యార్థి కొనుగోలు చేయడం, ఆ కొనుగోలు చేసిన పేపర్ పలువురికి వెళ్లడం వల్ల ఈ నీట్ పేపర్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగినట్లు, పేపర్ లీక్ అయినట్లు కూడా గుర్తించారు. దానికి సంబంధించి విచారణ పలు దఫాలుగా నిరసన తెలియజేసినప్పటికీ కూడా ఇటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా అవినీతి జరగలేదు. ఒకవేళ అవినీతి జరిగి దీంట్లో అంటే పేపర్ లీక్ అయినట్లుగా జరిగినట్లయితే విచారణ కమిటీ వేశాము. విచారణ కమిటీ వేసిన తర్వాత దాంట్లో నిజ నిర్ధారణ జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా తెలిపింది. తర్వాత మళ్ళా దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా విచారణ కొనసాగుతోంది. నీట్ ఎగ్జామ్ పైన ప్రధానంగా చర్యలు చేపట్టాలి, అక్రమాలు జరిగాయి, పేపర్ లీకేజ్ జరిగింది, దీని పేపర్ లీకేజ్ కు పాల్పడిన వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి మద్దతు తెలుపుతూ ఇటు రాజకీయ పార్టీల నేతలు కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ రోజు జరిగిన ఏదైతే సిబిఐ విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దాన్ని మాత్రం సుప్రీంకోర్టు ధర్మాసనం సున్నితంగా తిరస్కరించిందని చెప్పాలి. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.